పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని చిన్న చీమ మొదలు సాక్షాత్తు బ్రహ్మ వరకు 84 లక్షల జీవరాశులు చరాచర జీవరాశులు ఉండేటువంటి ఈ సృష్టిలో మానవ జన్మ ఎంతో గొప్పది కాబట్టి ఆ మానవ జన్మలో కూడా ప్రపంచం మొత్తంలోనూ గర్వించదగినటువంటి మేరా భారత్ మహాన్ అని చెప్పుకునేటువంటి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం మనం గొప్పవాళ్ళం కాబట్టి భారతదేశంలో కూడా ఎన్నో రాష్ట్రాలు ప్రాంతాలు కులాలు మతాలు ఎన్నో ఉన్నా కూడా అన్నింటా నిన్న అయిన ఆర్య వైశ్య జాతికి చెందినటువంటి వాళ్ళం మనం కాబట్టి మనం అందరం ఖచ్చితంగా గర్వించాలి, మనకి మనం ఉపయోగపడాలి, ప్రపంచానికి మనం ఉపయోగపడాలి అనేటువంటి భావన మీలో అనుదినం అనుక్షణం ఉండాలని కోరుకుంటూ ఇవాటి ఈ చక్కటి కార్యక్రమానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆవోపా బ్యాంక్ బండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ పివి రమణయ్య గారు ఈ సభా కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రమణయ్య గారు. రమణయ్య గారు మీకు ఎన్ని తప్పట్లు పట్టారు చూసారు, ఎన్ని కొట్టించాను. కట్టేదేలా అన్నట్టు ఉండాలి మన తప్పట్లు. పికే బాలాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రపంచంలో ఏ పని చేయాలన్నా అన్నిటికంటే ముందు కావలసిన నిర్వహణ చేసేటువంటి మన కోశాధికారి ధన కోశాధికారి శ్రీ కేవీఎస్ గుప్తా గారిని వేదిక రావాలి. ఆవోపా బ్యాంక్ చాప్టర్కి పనిచేసే వాళ్ళు ఎంత ముఖ్యమో, పదవులు నిర్వహించే వాళ్ళు ఎంత ముఖ్యమో, వెన్నుదన్నుగా ఉంటూ ఎవరికి చేతైనట్లు ఎవరికి సాధ్యమైనట్లు వాళ్ళు తోడ్పాటు అందించే వాళ్ళు కూడా చాలా అవసరం. అటువంటి వాళ్ళలో నేనొకండి. మా అందరికీ ఒక భీష్మ పితామహుడు లాంటి శ్రీ కె రామానందం గారిని ఇప్పుడు వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి కన్వీనర్ జి జగ్గయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. నాకు ఇచ్చిన పాత్ర ఇంతవరకే, కానీ కార్యక్రమానికి వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని మనం అనుకుంటాం కాబట్టి కార్యక్రమానికి ఒక చక్కటి శుభారంభం ఇవ్వాలి కాబట్టి అందరిలో ఒక చైతన్యం కలిగించి ఒక ఎలక్ట్రిఫికేషన్ ఈ హాలు మొత్తం నింపాలనే ఉద్దేశంతో చప్పట్లు కొట్టించి ఈ కార్యక్రమ నిర్వహణ చేయబోతున్నటువంటి నా ప్రియ మిత్రుడు శ్రీ బద్రీనాథ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించి లక్ష్మీదేవి గారికి, బాలాజీ గారికి, కేవీఎస్ గుప్తా గారికి, రామానందం గారికి, జగ్గయ్య గారికి, ఇప్పుడు అందరూ జ్యోతి ప్రజ్వలనకి ఈరోజు మా ఆలపాటి గారు ఆర్య వైశ్యులకు ఆణిముత్యం ఆస్తికి ఆలోచన పదును పెడితే వివేకానికి విఘ్నత తోడైతే మూర్తి భవించిన వ్యక్తిత్వం మీ ముందు నిలబడిన మన మార్గదర్శకుడు ఆలపాటి గారు. బద్రీనాథ్ గారు ఆ మాట తర్వాత ఇంకొక మాట చెప్పాలి. మీరు అందరూ విన్నటువంటి ఒక ట్యాగ్ లైన్ మార్కెట్ లో దేశ విదేశాల్లో సూపర్ హిట్ ట్యాగ్ లైన్, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేది రాసింది కూడా నేనే. అనుకున్నాడు సార్ వద్దు సార్. సార్ కెమెరాలో
తర్వాత టీఎస్ఎంఎల్, తర్వాత ఎంసెట్ అగ్రికల్చరల్ స్టడీస్లో ఉన్నవారు 131 మంది రికార్డు డేట్ నమోదు చేస్తున్నారు. చాలా హర్షణీయమైన ఎప్పుడు సాధారణంగా మాకు ఇది 22 తల్లిదండ్రులు కూడా చాలా అభినందనీయులు. వారికి కూడా నేను నా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అయితే ఒక రాయిని శిలగా చేసి దాన్ని చెక్కి ఒక మంచి బొమ్మ తయారు చేసినటువంటి వారు గురువు. మీకు జ్ఞానోదయం చేసి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మనంతా కూడా మనకి నేర్పి స్థాయికి తీసుకొచ్చి ఈ గౌరవాన్ని మనకి ఇప్పించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా ఒక్కసారి నమస్కారం చెప్తాను. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది మీటింగ్ అందరూ కమిటీ మెంబర్స్, మన బ్యాంక్ మెయిన్ చాప్టర్ కమిటీ మెంబర్స్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక స్టాప్ తీసుకొని సార్ కమిటీ మెంబర్స్ వెంటనే పైకి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. టైం లేదు, 130 మంది మనకు రిజిస్టర్ చేసుకున్నారు, మన అమ్మాయిలు అబ్బాయిలు. టైం సరిపోదు కాబట్టి ప్రోగ్రామ్ త్వరగా బాబు ఎందుకు ఓకే రెడీ సార్, ఓకే సార్, స్మైల్ సార్, రెడీ, వన్ మోర్ సార్, రెడీ. వందనము వందనము వాసవీ దేవి, వందనము వైశ్యకుల వర్ధన యశస్వి. వందనము వందనము వాసవీ దేవి, వందనము వైశ్యకుల వర్ధన యశస్వి. వాసవంశ సుధాప్తి వరలక్ష్మి వనగా కుసుమ శెట్టి పెద్ద కూతురై వరలి. అపురూప తేజాన అందాలు చూపి అలరితివి లోకానైల వేల్పు మగుచు. అగ్నిలో జన్మించి అగ్నిలా బ్రతికి అగ్నిలోనే తనువు కంతంబు చూపి. 101 గోత్రాల కళ్యాణ గుణ కల్పకముగాన రక్షింపు మమ్మా సర్వ ప్రపంచమును. మీకందరికీ కూడా తెలవాలి, మన అవోపా బ్యాంక్ మెయిన్ చాప్టర్ అనేది 1997లో ఆవిర్భవించింది. 25 సంవత్సరాలు 25 సంవత్సరాల చరిత్ర ఉన్నది దీనికి. మన యొక్క ఇన్సెట్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కూడా మన బ్యాంక్ మెయిన్ చాప్టర్ ద్వారా చేయగలుగుతున్నాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ కూడా కరోనా వల్ల మేము చేయలేకపోయాము. మీకు రావడానికి ఇబ్బందిగా ఉంది, మేము చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి చేయలేకపోయాము. ఈ సంవత్సరము మేము నిశ్చయం చేసుకొని ఎంసెట్ ర్యాంకర్స్ పత్రికా ప్రాజెక్ట్ ని మేము చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మా యొక్క అవోపా బ్యాంక్ మెయిన్ చాప్టర్ లో బ్యాంకర్స్ అందరూ మెంబర్స్ గా ఉంటారు, వర్కింగ్ బ్యాంకర్స్ ఉంటారు, రిటైర్మెంట్ బ్యాంకర్స్ ఉంటారు. మిగతా ఎంప్లాయీస్ అదర్ దాన్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది ప్యాటర్న్స్ గా ఉన్నారు. దాదాపుగా 1400 మందికి పైగా మన దాంట్లో మెంబర్స్ గా ఉన్నారు. కేవలం 1016 లైఫ్ మెంబర్షిప్ మాత్రమే మేము తీసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఎంసెట్ కార్యక్రమము మేము 16వ సంవత్సరం చేస్తున్నాము. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 16వ సంవత్సరంగా మేము 18వసారి మేము బ్యాంకర్ ఎంసెట్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 70-80 మంది రిజిస్టర్ చేసుకునే వాళ్ళము, వారికి మేము హానర్ చేసే వాళ్ళము. మన పిల్లలు బాగా చదువుతున్నారు కాబట్టి దాదాపుగా ఈ సంవత్సరం మేము 100 వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేశాము. మా ఎక్స్పెక్టేషన్స్ మించి మీరు 130 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా టైం లోపల అప్లై చేయని వాళ్ళు దాదాపుగా 10 మెంబర్స్ మా దగ్గర ఉన్నారు రెడీగా. అంటే 140.
మా మిస్సెస్ చూసింది, మేము రావడానికి అవకాశం ఉంటుందా అని అన్నారు. అమ్మ ఆర్డర్ చేయడానికి అయితే అవకాశం ఉండదు, మేము లిమిటెడ్ గానే ఎన్నైతే మెడల్ చేసామో అన్ని వరకు మేము తయారు చేసుకున్నాము. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆర్డర్ చేయకపోతే బాగుండదు, కానీ ప్రోగ్రామ్ చూసేదానికి రండి, మీరు మీ ఫ్యామిలీతో సహా రండి, మాతో కలిసి లంచ్ చేయండి, ప్రోగ్రామ్ తిలకించండి అని చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఇంకా తెలియని వాళ్ళు, ఇక్కడికి హైదరాబాద్ రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా లెక్క వేస్తే 200 మంది, 1000 మెంబర్స్ ర్యాంకులో 200 మంది మన వాళ్ళు ఉన్నారంటే మనకు ఎంత గర్వకారణమో. మన కమ్యూనిటీ వాళ్ళు 20% ఆఫ్ ది 1000 ర్యాంక్స్ మనమే. కాబట్టి దాన్ని బట్టి మన పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో మనం గర్వించాలి. సో ఈ పిల్లలందరికీ కూడా, ఈ 130 మంది ర్యాంకర్స్ ఇచ్చిన పిల్లలందరికీ కూడా ఒక్కసారి సమంతా వారికి బిగ్ థ్యాంక్స్ ఇవ్వాలని చెప్పి నేను థ్యాంక్ యూ. అలాగే ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, చదివించే కెపాసిటీ ఉంది, చదివించలేని కెపాసిటీ ఉంది. అయినప్పటికీ తల్లిదండ్రులు మన పిల్లవాడు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి పొజిషన్లో చూడాలి అని ఉండి లేక తిని తినక చదివించినటువంటి తల్లిదండ్రులు కూడా ఒకసారి అలాగే మీ యొక్క కార్యక్రమానికి మనకు కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఏ ఒక్కరిని కూడా మేము స్పాన్సర్షిప్ అడగలేదు. మా మెంబర్స్ నుంచే మేము స్పాన్సర్షిప్ అడిగాము. ఒక ర్యాంకర్కు ఒక నంబర్ స్పాన్సర్ చేయండి అని చెప్పాను. చెప్పిన వెంటనే మెసేజ్ల మీదనే దాదాపుగా మనకు 102 మంది స్పాన్సర్షిప్ కూడా ఇచ్చారు. వారందరికీ కూడా తక్కువ లేదు, తక్కువ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను, దయచేసి ఉండకండి. ఇక్కడ ఏంటంటే 131 మంది పిల్లలు మీ అన్నదమ్ములంతా అందరూ కూడా చూడవలసినటువంటి వేడికి అంచేత మీరు వెంటనే వెళ్ళవద్దు, ఇక్కడే కూర్చోండి. నాది అయిపోయింది కదా, నేను వెళ్ళిపోవద్దు, సిటీ చూడడానికి వెళ్ళిపోతాను అంట. దయచేసి ఆ ప్రయత్నం చేయొద్దు. మీరు భోజనం చేసిన తర్వాత ఇక్కడే ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. అది మీరు ఎవరైనా వెళ్ళిపోతే మమ్మల్ని ధిక్కరించి వెళ్ళిపోయినట్టుగా మేము భావిస్తాం. ఇక మూడో విషయం ఏంటంటే, మా ప్రెసిడెంట్ గారు ఇందాక సూచనగా చెప్పారు, నేను కూడా విపులంగా చెప్పదలుచుకున్నాను. కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లో చదివించుకోవడం, అందులో ఇంజనీరింగ్ మరి ఎంబీబీఎస్ చదివించుకోవాలంటే వేల మీద లక్షల మీద ఖర్చులు అవుతాయి. ఇంకో ఊళ్ళో ఉండాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు నేను భరించలేనేమో అనేటువంటి బాధపడక్కర్లేదు. కొంతమంది దాతలు మాకు చెప్పినవి ఏంటంటే, మీరు మంచి వారిని ఎవరైనా ఆర్థిక సహాయం కావాలని ఒక అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ మాకు ఫార్వర్డ్ చేస్తే మీకు వారికి కొద్దిగా అండదండగా ఉంటామని చెప్పారు. ఎవరికైనా రియల్గా ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటే నన్ను కలవండి. మీరు రేవోపా బ్యాంక్ చాప్టర్ ప్రెసిడెంట్ గారి పేరుతో రాయండి. ఎవరైతే దాతలు ఉన్నారో వారికి మేము ఫార్వర్డ్ చేసి అమౌంట్స్ మీకు వచ్చేట్టుగా మేము చేస్తాం. ఇదే దానికి ఆ సదుపాయం కూడా వెంటనే కుదరనించాలంటే ఈ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం నిన్నటి వరకు వస్తూనే ఉన్నాయి. అప్లికేషన్స్ లాక్ చేసుకున్న వాళ్ళంతా కూడా చాలామంది నాతో మాట్లాడి వాట్సాప్ మెసేజ్ పెట్టి నేను వాట్సాప్ మెసేజ్లో పెట్టమని మేము చదవడానికి దానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో మీరందరూ కోఆపరేట్ చేశారు. ధన్యవాదాలు. ఇక కార్యక్రమానికి వద్దాం. కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ముగ్గురిని పిలుస్తామండి, బేగా అయిపోవాలనే ఉద్దేశంతో. ఆ ముగ్గురు గురించి పరిచయం చేస్తాము. ఆ ముగ్గురు వేదిక మీదకి రావాలి. ఇంకో ముగ్గురిని కూడా పిలుస్తాము, వాళ్ళ వేదిక దగ్గరగా ఉండాలి. ఆలస్యం లేకుండా ఈ బ్యాచ్ కానీ ఆ బ్యాచ్ ఇక్కడ సన్మానం చేయించుకున్నప్పుడు అక్కడి నుంచి వస్తారు. సన్మానం అయిపోయిన తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ మీ సీట్లో మీరు కూర్చోండి. మీకు సర్టిఫికేట్ ఒకటి ఇవ్వబడుతుంది, మీకు గోల్డ్ మెడల్ ఒకటి ఇవ్వబడుతుంది.
తర్వాత మీకు అమ్మవారి అది దుప్పట్టా ఇచ్చారు, అది అయిపోయే వరకు మీరు ఉంచుకోవాలండి. ఫోటోగ్రాఫర్ సపరేట్ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇది కాక మీకు చక్కటి జిప్ ఫైల్ ఒకటి ఇస్తున్నారు మీ సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోవడానికి. ఇది చిరస్మరణీయంగా ఉండడానికి, అందరికీ చెప్పుకోవడానికి మాకు ఈ సన్మానం చెప్పిన ఒక మొమెంట్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఉంచుకొని ఈ కార్యక్రమం అంతా సంతోషించి ఇంటికి వెళ్ళి నలుగురికి చెప్పుకొని అందరికీ చెప్పి వారి దీవెనలు తీసుకుని మీరు చక్కగా మీకు కావాల్సిన కాలేజీలో మీకు సీట్లు రావాలని నేను అపేక్షిస్తున్నాను. ఏంటంటే 1000 ర్యాంకులు అంటే సాధారణంగా మీరు అడిగిన కాలేజీ రావడానికి స్కోప్ ఉన్నది. అది రావాలని, బాగా చదవాలని, మరి ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ జేఈలో కానీ ఏ కాలేజీలో మీరు జాయిన్ అయినా మీకు సంబంధించిన కాలేజీలో ఆ కాలేజీలో చక్కగా చదువుకొని మీరు ఇదే ప్రతిభావంతో ఈ 5 సంవత్సరాలు అదే పెట్టినట్టయితే మీకు చక్కటి జీవనోపాధి దొరుకుతుంది. క్యాంపస్ సెలక్షన్స్ అవుతాయి, లేదా మీరు ఫారెన్ వెళ్ళచ్చు, అక్కడ మీకు సీట్లు ఈజీగా వస్తుంది. అంచేత మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఇది టఫ్ జాబ్, ఛాలెంజింగ్ జాబ్. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, సెలెక్ట్ గుడ్ ఫ్రెండ్స్, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, డెడికేషన్, డివోషన్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి. నేను ఈ పని చేయాలి, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ కెన్ పెర్ఫార్మ్ ఇట్ అనేటువంటి అబ్దుల్ కలాం గారి నినాదాన్ని మీరు చక్కగా పాటించాలి. ఏంటంటే మన ధ్యేయం పాస్ అవ్వాలి, ధ్యేయం పాస్ అవ్వడం కాదు, ర్యాంక్ రావాలి, అది న్యాయం. అందుకని అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ క్యాంపస్ కలెక్షన్ చాలా మంది కంపెనీలు వస్తారు. సాఫ్ట్వేర్ అంటే మీకు ఎక్కడ జాయిన్ అవ్వాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు, ఇంకా ముందు చదవాలంటే ముందు చదువుకోవచ్చు. ఈ 4 వాక్యాలు చెబుతూ మాకు మొదట ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ వరుస నాకు వచ్చింది. ఆ వరుస ప్రకారం ముగ్గురు పిలుస్తాను. ఆ ముగ్గురు వారి తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు, నలుగురు, 5 రావచ్చండి. ఎవరైనా 4, 5 తీసుకొస్తే ఇక్కడికి మాత్రం వేదిక మీదకి మాత్రం తల్లి, తండ్రి, నేను ఇన్విటేషన్ కూడా మీకు పంపించాను. యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ ఆన్ ద డయాస్. సో ఇక్కడ నేను పిలుస్తున్నాను, 6 పేర్లు పిలుస్తున్నాను. మొదటి 3 వేదిక మీదకి రావాలి. చక్కని వాళ్ళంతా కూడా అక్కడ వేదిక మీద వెయిట్ చేయాలి, వేకెన్సీ. నౌ ఐఎమ్ కాలింగ్, ఒకసారి మీరు అందరూ తప్పులు కొడితే I call Mr. Pavan Kumar. Pavan Raj, please. And Pavan Raj, integrated rank, ECT, 476 rank. రెండవ ఆణిముత్యం మోహిత్ కృష్ణ, చంద్రలూరి మోహిత్ కృష్ణ, 260 ర్యాంక్. మూడవ బాబు తూరుగుంట పాండురంగరావు, ఈ ఘాటి ఈసీటీలో 297 మార్కులు ఉన్నాయి. మరి దీంట్లో తండ్రి గారు సాయిబాబా గారు, పార్వతి గారు హౌస్ వైఫ్ తల్లి, తర్వాత డిగ్రీ చదువుతున్నాడు వాళ్ళ బ్రదర్ పావని. ఈ అబ్బాయికి మనం అభినందనలు చెప్తూ చంద్రూరు మోహన్ కృష్ణ ఈ బాబు ఎంసెట్లో ఈసెట్ 260 వచ్చింది. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఫాదర్ పనిచేస్తున్నారు, సి హరికృష్ణ గారు. వాళ్ళ అమ్మకి అభినందనలు. సార్ కెమెరాలకు సార్ సర్టిఫికేట్ పెట్టండి, సర్టిఫికేట్ చూపించమ్మా. పవన్ రాజ్. తర్వాత ఈ బాబు ఈ సెట్లో 476 ర్యాంక్ వచ్చిందండి. ఈ ముగ్గురికి అభినందనలు. ఈ ముగ్గురికి సన్మానం చేయాల్సిన దయచేసి ముగ్గురు డోనర్స్ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా. ఓకే వన్ మోర్ సార్. రెడీ? డోనర్స్ అండి, ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. డోనర్స్ ఓన్లీ 3 సార్. స్టేజ్ కింద ఉండండి, మీకు ఎక్కితే మీరు రండి. రండి సార్, పోతే లాంగ్ అయితే ఇక్కడే రండి సార్, మీ దగ్గర ఉండి సార్. వచ్చా సార్? ఓకే అండి, సర్టిఫికేట్ చూపించమ్మా. అది ప్లీజ్ మీరు అట్లా సర్టిఫికేట్ ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నానండి. ఓకే అండి, ఇక్కడ రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ ఏంటి సార్ మెడల్ ఏంటి? సూర్య తేజ.
అది ఇవ్వండి, ఇట్లా నిల్చోబెట్టండి. అది ముగ్గురు అందరూ ఒకసారి చేయాలండి. అది షీల్డ్ బాబు, చేస్తున్నది అట్లా పెట్టుకున్నాం. పాత వాళ్ళ కొత్త వాళ్ళ? సార్ మీరండి సార్. కొత్త వాళ్ళ పాత వాళ్ళ? ఓకే అండి. పాత బ్యాచా కొత్త బ్యాచా? రైట్. అదే పాత బ్యాచ్ ఏంటండి? ర్యాంక్ వచ్చిందండి బాబుకి. పశుపతి నాగేశ్వరరావు గారు టెక్నీషియన్ గా ఉన్నారు. అశ్విని గారు వారి సిస్టరు. సార్ మెమెంటో అది చూపించండి. సర్టిఫికేట్ మెమెంటో చూపించండి. హరిత గారు ఆ ప్లేట్ కింద పెట్టేసేయండి సార్. ఆ ఫైల్ మీరు పట్టుకోండి. ఈ సెట్ లో ఓకే. ఇక్కడ అమ్మాయికి 522 మార్కులు వచ్చాయండి. ఓకే సార్. 522 ర్యాంక్. సారీ. ఒక్క నిమిషం. సార్ దగ్గర రండి సార్, కొంచెం దగ్గర రండి సార్. మెడల్ వేయండి సార్, మెడల్ వేయండి. అది పట్టుకోండి సార్. ప్రెసిడెంట్ గారు దగ్గర రండి. ముందు చేసేవారండి. రైట్ సార్. ఎస్ హర్షిత్ గారు ఉన్నారండి. ఉన్నారు. ఎస్ హర్షిత్ గారు సన్మానం చేయండి వారికి. వారి సంస్థ గారు ఈ పని చేయండి. మీరు ఒక సన్మానం చేయాలి. మీరు వెళ్ళిపోండి. ఎంసెట్ పాస్ అయ్యారండి మీరు. ఓకే అండి. ఇక్కడ చూడండి సార్, లిఫ్ట్ ఇయర్. నెక్స్ట్ పశుమంతి వినయ్ నితేష్. ఓకే మేము ఇక్కడ వినయ్ నితేష్ గారు. అన్నిటి కన్ఫ్యూజ్ అవుతారు. యారుకో పోనా మెడల్ వేయండి సార్. బేబీ ఆ ఫైల్ తిప్పమ్మా, నా వైపు తిప్పు. ఫైల్ సార్ దగ్గర కూర్చోండి. దగ్గర కూర్చోండి. ఓకే. ఇక్కడ బేబీ ఇక్కడమ్మా. ఒకసారి ఒకడే రైట్ సార్. ఏమంటే ముగ్గురే ఉండాలి. చక్కన వాళ్ళు వెయిట్ చేయండి సార్. ఇప్పుడు ఎంఎన్ శ్రావణి గారు. ఎంఎన్ శ్రావణి గారికి ఈ సెట్లో 730 ర్యాంక్ వచ్చిందండి అమ్మాయికి. తర్వాత ఏ వెంకటేశ్వర్లు 977 ర్యాంక్ వచ్చింది. తర్వాత నాగ శశిభూషణ్ ఈ బాబుకి టీఎస్లో 25 ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో 75 ర్యాంక్ వచ్చిందండి. తర్వాత ఏ జేఈ మెయిన్స్లో 130 ర్యాంక్ వచ్చింది. సిఆర్ఎల్. ఇక్కడే సార్. మెడల్ ఏంటి సార్, మెడల్ ఏంటి? మీరే రండి సార్, మీరే రండి. తర్వాత ఏ వెంకటేశ్వర గారు రావాలి. వెంకటేశ్వర గారు అది పట్టుకోండి సార్, పట్టుకోండి, సర్టిఫికేట్ పట్టుకోండి. ఓకే. ఇక్కడ చూడమ్మా సార్, జరగండి సార్, సార్ జరగండి. ఓకే రైట్ సార్. ఫోటో బాగా వచ్చింది. జరగండి, బాగుంది సార్. ఏంటి నిల్చోండి సార్. మీరు ఇటువైపు రండి, డోనర్ గారు రండి. ఓకే అండి, ఇక్కడ ఓకే సార్. రైట్. ఈ అందరికీ ఒక చిన్న విన్నపము. రూపశ్రీ గారు ఉంటారండి. రమ్మా కదా అని చెప్పి. రూపశ్రీ మీరేనమ్మా. ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే రిజిస్టర్ చేసుకోండి. అందరికీ లంచ్ అరేంజ్ చేశాము. ఫుడ్ కూపన్స్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా లేటుగా వచ్చిన వాళ్ళు ఫుడ్ కూపన్స్ కూడా తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పట్టండి సార్, సరిపోయి ఇక్కడ కేర్. అట్లా
మెడల్ వేయండి. బేబీ దగ్గర మనం కూడా సార్ ఇక్కడ నావైపు చూడండి సార్. పట్టుకోండి. సింధు ఓకే ఇక్కడ సార్. సార్ కెమెరా ఇక్కడ ఉంది. ఓకే అండి క్లియర్ సార్. ఇక్కడ సార్ డోనర్స్ ఎవరైనా నిలబడడానికి అవకాశం లేకపోతే వెనక్కి మీ ఫోన్కి చూస్తుంది. నిలబడలేని వారు డోనర్స్ వారు పట్టుకోండి సార్. బేబీ షో తీసి సార్. అది కూడా మెమెంటో. ఓకే అండి ఇక్కడ దగ్గర సార్. రైట్ సార్. సిఎస్ ఎంటెస్ అగ్రికల్చర్లో 993 ర్యాంక్ వచ్చిందండి ఈ అమ్మాయికి. భావన షీ గాట్ 284 ర్యాంక్. ఏంటి సార్ ఏసీ సర్టిఫికేట్ పట్టుకోండి. తర్వాత ఆ సర్టిఫికేట్ పట్టుకోండి సార్. పి అవనీష్ ఇక్కడ సార్. ఇక్కడ కెమెరా ఎక్కడ ఉంది? ఏపీఎం సెట్లో 503 ర్యాంక్. ఓకే ఇక్కడ క్లియర్. సార్ మెడల్ వేయండి డోనర్ గారు. ఇట్లా పట్టుకోండి సార్. దగ్గర పట్టుకోండి. ఇక్కడ సార్ ఇక్కడ చూడమ్మా. బేబీ ఇక్కడ చూడమ్మా. సార్ ఇక్కడ ఆ సర్టిఫికేట్ పట్టుకోండి మేడం. సర్టిఫికేట్ పట్టుకోండి. సోము షార్ట్ కానీ ఇక్కడ సార్. ఇక్కడ సార్ ఇక్కడ సోము షార్ట్ గారికి ఇచ్చాం ఛాన్స్. ఇప్పుడు పిలిచినారు ఎవరు? సార్ ముందుకు రండి సార్. 594 ర్యాంక్. జరగండి ముందుకు జరగండి. Total Srinath has got 267 rank. ఆ సర్టిఫికేట్ పట్టుకోండి సార్. సర్టిఫికేట్ పట్టుకోండి. ఇది చూడండి. నా వైపు చూడండి. ఓకే అండి రెడీ రైట్. బాబుకి They can come along with their parents. సార్ రండి సార్. సర్టిఫికేట్ పట్టుకోండి సార్. సర్టిఫికేట్ పట్టుకోండి. సర్టిఫికేట్ ఇవ్వండి. సర్టిఫికేట్ ఇవ్వండి. తీస్తున్నా సార్. ఓకే సార్. ఓకే రెడీ సార్. డోనర్స్ ఎవరన్నా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. Ram Prabhat, Kaushik, please. స్పాన్సర్స్ ఇక్కడ నుంచి Ram Prabhat, AP సెక్షన్ 160 ర్యాంక్ వచ్చిందండి. 160. ఎలా రామప్రకాష్ ముందుకు రా. ఫ్లాష్ వస్తుంది. లైటింగ్ వస్తుంది కదా. వెంటూరి రామప్రభాత్. ఓకే బాబు ఇట్లా దగ్గర మెడల్ వేయండి సార్. మెడల్ వేయండి. మెమెంటో తీయించండి సార్. సార్ మెమెంటో మా వర్క్ వచ్చేటట్టు. Right, next please, B. Vihari. సార్. B. Vihari got 435 rank. వెంకటేశ్వర ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఒకప్పుడు మనకు లక్ష్మీ పుట్టుకనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు అందరూ సస్య పుట్టుకగా సంతోషమైన విషయం. వైద్య హాస్టల్ కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్,
MBA PG కోర్సులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ జరుగుతుంది. బుక్ బ్యాంక్ నుంచి ఉచితంగా టెక్స్ట్ బుక్స్ పుస్తకాలు జరుగుతుంది. ఎకనామికల్ వీకెండ్ ఉన్న వాళ్ళు, రిజర్వింగ్ పీపుల్ ఎవరైనా తీసుకోవచ్చు. ఆర్ సుబ్రహ్మణ్య 127 రిజిస్ట్రేషన్ నెంబర్ 28. ఒకసారి మీరు ముందుకు వచ్చి ర్యాంకర్ వచ్చి ఒకసారి చేసి చూపండి. ఆర్ సుబ్రహ్మణ్య 870 ర్యాంక్ సిఎస్ ఎంసెట్. ఇక్కడ ఉన్నారు సార్. సార్ కొంచెం ముందుకు సర్టిఫికేట్ పట్టుకోండి. సెట్ మణికంఠ వర్షిత్ ఇది అవైలబుల్ 964 ర్యాంక్ అబ్బాయికి. దెన్ అనదర్ ర్యాంక్ టు బొత్స. సార్ కొంచెం ముందుకు ఏంటి సార్, డోనర్ వేయండి. సర్టిఫికేట్ పట్టుకోండి మేడం. ఓకే అండి, ఓకే సార్. సర్టిఫికేట్ ప్లీజ్. పైకి పట్టుకోమ్మా. 41. ఓకే సార్. ఓకే అండి, రెడీ. 44. సార్ కొంచెం ముందుకు రండి. ఓకే ఎవరండి ఉన్న క్యాండిడేట్ పేరు? సాయి బీబీ సాయి తేజ. రైట్. రైట్ సార్. మేడం దగ్గర ఉండి సార్, మెడల్ వేయండి సార్, మెడల్ వేయండి. ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ సార్. 609 ర్యాంక్ వచ్చిందండి బాబుకి. ఓకే ఏంటి సర్టిఫికేట్ పట్టుకోండి సార్, సర్టిఫికేట్ పట్టుకోండి. ఇక్కడ రైట్ సార్. సీరియల్ నెంబర్ 41. మేడం సర్టిఫికేట్ పట్టుకోండి మీరు. సర్టిఫికేట్ ఇక్కడ చూడండి అందరూ, చూడండి. ఓకే అండి, రైట్ సార్. సర్టిఫికేట్ పట్టుకోండి, సర్టిఫికేట్ ముందు పట్టుకోండి సార్. ఓకే వెహికల్ నెంబరు ఎవరైనా ఇక్కడ వాడుకోండి. అది జాగ్రత్తగా ఉందట. ట్రాఫిక్ ఆగిపోయింది లోపల. మీరు వెంటనే ఆ వెహికల్ని సరైన ప్రదేశంలో పెట్టవలసిందిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ వెహికల్ నెంబర్ సిఎస్. ఓకే సార్. కొంచెం మరైన ప్రదేశంలో పెట్టవలసిందిగా కోరుతున్నాను. 7344 వెహికల్ నెంబర్. బేబీ. ఓకే అండి, మీ పేరేంటో చెప్పండి, అక్కడ నోట్ చేసుకుంటాం. మీ కాదు బేబీ. 264 ర్యాంక్ వచ్చింది ఈ అమ్మాయికి. సార్ ముందు రండి సార్. ఓకే సేవకుర్తి అవినాష్ వచ్చారా? ఆ సర్టిఫికేట్ తీసుకోండి సార్. సేవకుర్తి సాయి అవని. ఓకే అండి, ఇక్కడ రైట్ మా దగ్గర చూడండి. రెడీ 27 ర్యాంక్ బాబు చూడమ్మా. యూఎస్ వెబ్సైట్ ఇంజనీరింగ్ లో. వేసుకో బాబు, వేసి ముందు తలంచవా పాప అందట్లేదా. సర్టిఫికేట్ పట్టుకోండి సార్, దగ్గర తిరండి సార్. వర్గ ప్రవణ్ ప్రవీణ్. ఓకే ఇక్కడండి బేబీ, ఇక్కడ మేడం మీరు కూడా పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఓకే లిఫ్ట్ తీసే. ఏంటి సార్, ఏంటి సార్, సర్టిఫికేట్ పట్టుకోండి సార్. ఓకే అండి.
సర్టిఫికేట్ చెప్తారు. అలాగే హరిద్వార్లో ఉన్నటువంటి శాంతి కుంజ్ మీరు వినే ఉంటారు. శాంతి కుంజ్ కూడా ఆయన ఒకటువంటి ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అటువంటి సుబ్బారావు గారిని ఈరోజు నేను బొకేతో వారిని సత్కరిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారి ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్. అందరూ మొబైల్స్ కొంచెంసేపు ఆర్డర్ పెడితే బాగుంటుంది. అదర్వైజ్ వీ గెట్ డిస్టర్బ్. నేను కూడా ఇప్పుడు ఆపేశాను. దయచేసి మీరు అందరూ కూడా మొబైల్స్ ఆఫ్లో పెట్టండి, సైలెన్స్ చేయండి. ఇవాళ మన వైశ్య సమాజం యొక్క ప్రెసిడెంట్ రమణయ్య గారు, రామనాథన్ గారు, రామానందం గారు, గుప్తా గారు వీళ్ళందరూ వచ్చి ఇట్లా పెద్ద మీటింగ్ జరుగుతుందండి, మీరు వచ్చి కొంత మెసేజ్ ఇవ్వాల్సిందిగా వారు కోరారు. చాలా రోజుల తర్వాత నేను ఇలా రావడం, ఆరోగ్యం దృష్ట్యా నేను ఈ మధ్య ఏ ప్రోగ్రామ్స్ ఒప్పుకోవడం లేదు. కానీ ఇక్కడ ప్రతిభావంతులైనటువంటి పిల్లలు ఉన్నారు, పెద్దలైనటువంటి అనేక పెద్దలు ఉన్నారు. సమాజంలో ఒక ముఖ్యమైన అంగమైనటువంటి వైశ్య సమాజం ఉన్నదండి. మీరు తప్పనిసరిగా రావాలంటే ఎలాగైనా మీరు చూసుకొని ఇంకో మీటింగ్ అటెండ్ అయ్యి మీ దగ్గర రావడానికి కొంచెం టైం పట్టింది నాకు. నేను అదే 11:50, 11:20 వస్తానని చెప్పాను. మీరందరూ వినాలని కుతూహలంగా ఉన్నది కాబట్టి శ్రద్ధగా వింటే మీకు డెఫినెట్గా కొంత బెనిఫిట్ అవుతారు లైఫ్లో. మనకు స్వతహాగా గాయత్రి మంత్రం మొదటి నుంచి మనకు ఇవ్వబడింది. మన వాళ్ళు గాయత్రి మంత్రం ఎంతమంది చేస్తున్నారో రోజు నాకు తెలియదు. ఎంతమంది రోజు కనీసం నేను గాయత్రి మంత్రం చేస్తున్నాను ఒకసారి కానీ, 5 సార్లు కానీ, 3 సార్లు కానీ, 10 నిమిషాలు కానీ, అరగంట కానీ ఎంతమంది గాయత్రి చేస్తున్నారు చేతులు ఎత్తండి. చాలా మంది చేయడం లేదు. ఎత్తిన వాళ్ళలో అర్థం ఎంతమందికి తెలుసు ఎత్తండి. దాని అర్థం ఒక్కళ్ళు ఇద్దరు, ఇంకా చాలా తక్కువ మంది. అర్థం తెలిసిన వాడు చాలా తక్కువ మంది, చేసేవాడు కూడా తక్కువ. కానీ గాయత్రి మంత్రాన్ని కల్పవృక్షం అన్నారు, కామధేను అన్నారు. అంటే గాయత్రి మంత్రం చేస్తే ఏమొస్తుంది అని కల్పవృక్షం కిందగా మనం ఉండి ఏం కోరుకుంటే అది వస్తుంది. కామధేను కూడా అంతే. అలాంటి మంత్రాన్ని మనం వదిలేయటమే మన డౌన్ఫాల్ కారణం. మన జాతి మొత్తం డౌన్ఫాల్ కారణం ఏంటంటే గాయత్రి మంత్రాన్ని వదులుకోవడం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి, 3 వ్యాహృతులు ఉన్నాయి. ఓం, భూర్, భువః, స్వః. ఓం అనేది ప్రణవనాదం, భగవంతుడు అని. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? భూర్ భూమి, భువః కింద, స్వః పైన. అంటే సర్వాంతర్యామి అయినటువంటి ఒక మహాశక్తి. శక్తికి రూపం లేదండి. విద్యుత్ శక్తి రూపం ఉందా? రూపం ఉందా? విద్యుత్ శక్తి చూసావా నువ్వు? ఉష్ణ శక్తి, దేనికి శక్తి అయిన దానికి రూపం, పదార్థానికి రూపం. ఆ మహాశక్తిని మన వాళ్ళు పరమాత్మ అన్నారు. ఏదో ఒకటి అన్నారు కదా, మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ మనం
తెలియని దాన్ని ఎక్స్ అంటాం కదా, అలాగే దీన్ని పరమాత్మ అన్నారు. తత్ ఆ పరమాత్మ, తత్ దగ్గర నుంచి గాయత్రి మహామంత్రం. ఈ బీజాక్షరాలన్నీ కూడా అన్ని అక్షరాలు బీజాక్షరాలు. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతకి రిప్రజెంటేషన్. దేవత అంటే జో దేతా హై ఓ దేవత హై. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే మనకి ధనం ఇస్తుంది, సంపద ఇస్తుంది. అదే పార్వతీదేవిని పూజిస్తే శక్తి ఇస్తుంది. సరస్వతి మాతను పూజిస్తే చదువు సంధ్య ఇస్తుంది. కాబట్టి ఒక శక్తిని ఆరాధిస్తే మనం ఆ శక్తి వస్తుంది. 24 శక్తులు ఉన్నటువంటి ఒక మహా గొప్ప మంత్రం ఈ గాయత్రి మంత్రం. నీకులాగా నాకు కూడా దాదాపు నేను ఇంజనీరింగ్ చదివాను. నేను క్లాస్ ఫస్ట్ సెకండ్లో వచ్చాను, కాలేజీలో ఫస్ట్ వచ్చాను. అప్పుడు మీకులాగా ఎంసెట్ లేదు, ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ అయిపోయాను. ఆ తర్వాత పిల్లలు పుట్టారు. సుమారుగా చాలా సంవత్సరాలు నాకు కూడా గాయత్రి మంత్రం తెలియదు. ఏదో అప్పుడప్పుడు పూజలు చదువుతుండేవాడు. ఓం భూర్భువస్సు అతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అది గాయత్రి మంత్రం అని తెలియదు, దానికి అర్థము తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు, చేస్తే ఏమొస్తుందో తెలియదు. ఇదంతా మనం చెప్పలేదు పెద్దలు. చెప్పకపోవడం వాళ్ళ తప్పు, పిల్లల తప్పు లేదంటారు. తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం. 24 అక్షరాలు. నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే దాని అర్థం పూర్తిగా చెప్తే మనకు టైం లేదు. నాకున్నద టైమే 20-30 నిమిషాలు. నేను కంప్లీట్ చేయాలి. తత్ అంటే ఆ పరమాత్మ. సవితురు, మనకు సవిత శక్తి అంటే సూర్య భగవానుడిలో 2 శక్తులు ఉన్నాయి. ఒకటి వేడి, ఇంకోటి వెలుతురు. వెలుతురుని మనం సవితా శక్తి అంటాం. ఇది సూర్య భగవానుడి మంత్రం కూడా అంటారు. అంటే ఆ శక్తిని ఇచ్చేటువంటి, సవితా శక్తి ఇచ్చేటువంటి ఆ పరమాత్మ. వరేణ్యం, వరించదైన, గొప్పదైన, వివేకవంతమైన. వివేకం వస్తుంది గాయత్రి మంత్రం వల్ల, వివేకం వస్తుంది. ఇవాళ ఎందుకు తాగుతున్నారు? ప్రతి కుర్రవాళ్ళు కూడా తాగుతున్నారు, ఆడపిల్లలు కూడా తాగుతున్నారు. తాగడం మంచిది కాదు, హానికరం అని చెప్తున్నారు. అంటే వివేకం లేదు. వివేకం అంటే ఏంటి? మంచి చెడు జ్ఞానము, మంచిని ఎన్నుకునేటువంటి ధైర్యం. ఈ మొత్తాన్ని వివేకం అంటాం. వివేకం లేకపోవడం వల్లే ఇది దుర్బలమైనటువంటి శరీరం, దుర్బలమైనటువంటి మనస్సు ఉన్నది. గాయత్రి మంత్రం చేస్తే ఆ శక్తి వస్తుంది, వివేకం వస్తుంది, చెడ్డ పనులు చేయడు. భర్గో, మనం ఏదైనా పాపం చేసి ఉంటే దాన్ని దహించి వేస్తుంది. దేవస్య, ఇచ్చేటువంటి గుణం వస్తుంది. అరే వాడు దేవతరా, దేవుడు రావడం, ఎన్నో మంచి పనులు చేస్తాడరా, పోయిన వాళ్ళకందరికి హెల్ప్ చేస్తాడరా. ధీమహి, ఇలాంటి శక్తులన్నీ ఉన్నటువంటి ఆ పరమాత్మను నేను నాలో ధరిస్తున్నాను. మనం మనలో ధరిస్తే ఏమవుతాం? మనో పరమాత్మ కదా. ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అన్నిటికంటే గొప్ప గుణం ఏంటి? రావణాసురుడికి అన్నీ ఉన్నాయి కదా. స్వర్ణ లంకను కట్టుకున్నాడు, బ్రహ్మజ్ఞాని, దేవతలంతా దీయించాడు. కానీ ఒకే ఒక్క గుణం లేదు, సద్బుద్ధి లేదు. ఆ సద్బుద్ధి లేని కారణంగా సీతమ్మ వారిని తీసుకొచ్చి అన్నీ ఉన్నా కూడా సమస్తం నాశనం అయిపోయారు. మనకు అన్నీ ఉన్నా సరే సద్బుద్ధి కనుక లేకపోతే అన్నీ వేస్ట్. ఇవాళ మన సీరియల్స్ చూస్తుంటే కుట్రలు కుతంత్రాలు, అసలు మనశ్శాంతి ఉంటుందా? ఇంట్లో కుట్రలు కుతంత్రాలు ఉంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుందండి? దుర్బుద్ధి అనమాట. మా అందరికీ, నాకు ఒక్కడికి మంచి సద్బుద్ధి వస్తే ఏం ఉపయోగం? మా అందరికీ రావాలి. మా అందరికీ ధియో అంటే మా అందరికీ ధియో యో నః ప్రచోదయాత్, మంచి బుద్ధిని ప్రసాదించుగాక. ఇది గాయత్రి మంత్రం. ఇది ఆడవాళ్ళు చేయకూడదు. నేను ఒకసారి పిడుగురాళ్ళు వెళ్ళి అక్కడంతా స్పీచ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఆడవాళ్ళంతా చేయడం మొదలుపెట్టారు. ఆ పూజారి అనంతం నువ్వు చేయకూడదు, మీరు
అసలు మీరు ఏదో మగవాడు చేసుకోవచ్చు కానీ ఆడవాడు అసలు చేయకూడదు. మరి వాడు చేయొచ్చా? నేను మళ్ళీ వెళ్ళేటప్పటికి ఏమంటే మేము చేయట్లేదు నాకు. అమ్మా నీకు ఉద్యోగం తెలియలేదమ్మా, అది మంచిదని తెలిసినప్పుడు చెడు ఏం జరుగుతుంది? తరగనివ్వండి, ఏమవుతుంది అని చెప్పి తను మళ్ళీ చేస్తాం. ఆ పూజారిని కూడా కలుగుతుంది వాడికి అర్థం చెప్పని చెప్పి అట్లా చేసాం. ఈ గాయత్రి మంత్రం కనుక ఒక్కటి కనుక ప్రతిరోజు చేస్తే మంచి బుద్ధి వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది, క్లాసులో ఫస్ట్ వస్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇవన్నీ వస్తాయి. దాంట్లో మీకు నేను ఒక మంచి గాయత్రి మంత్ర లేఖనం మన శ్రీరామ రాసినట్టుగా మంత్రం రాసేటువంటి తెచ్చారు మీకోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా. మా కేంద్రం ఉంది మూసాపేటలో, అక్కడికి రండి ఎప్పుడైనా. నేను మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను లాస్ట్కి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అక్కడికి కేంద్రానికి రండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి. నేను వెంటనే ఆన్సర్ చేయకపోయినా రోజు మొత్తంలో ఆన్సర్ చేస్తాను. ఆ మంత్ర లేఖనం రాయండి మీరు. అందులో ఒక చిన్న కథ కూడా చెప్తాను పిల్లల కోసం. ఒక అబ్బాయి చాలా డల్గా ఉంటాడు, అన్ని మర్చిపోతుంటాడు. వాళ్ళ నాన్న కొడుతూ ఉంటాడు, స్కూల్కి వెళ్తే మాస్టర్ కొడతాడు. ఆ విధంగా దెబ్బలు తిని పాపం వాడు డల్గా ఉంటాడు ఎప్పుడు. వాళ్ళ ఇంటికి ఒక స్వామి చూస్తే ఆయన సేవ చేస్తుంటే, ఏం బాబు ఎందుకు డల్గా ఉన్నామంటే, నేను చదువుతాను స్వామి కానీ నాకు గుర్తుండదు అంటాడు. అయితే ఇది నువ్వు రోజు రాయి అని చెప్పి గాయత్రి మంత్రం రాసిస్తాడు. ఆ తర్వాత అతను క్లాస్లో ఫస్ట్ వస్తాడు. ఆ మాస్టర్ నమ్మకుండా హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి కాపీ కొట్టాడంటాడు. నేను కాపీ కొట్టలేనంటే కావాలంటే మళ్ళీ పరీక్ష పెట్టుకుంటాడు. పరీక్ష పెడితే వాడు మళ్ళీ బాగా రాస్తాడు. నీకు ఎలా వచ్చింది అంత ముందు గుర్తు రాలేదు కదా అంటే, నాకు గాయత్రి మంత్రం లేకుండా ఆయన చెప్పాడు, దానివల్ల నేను చేశాను అంటాడు. అతన్ని పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ అతను ఆనంద స్వామిగా అవుతాడు. ఆనంద స్వామి ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్ అయ్యారు అనమాట. డబ్బు సంపాదిస్తాడు, ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు, గాయత్రి మంత్రాలు ప్రచారం చేస్తాడు, ప్రపంచం అంతా అంత గొప్పవాడు అయ్యాడు, డల్ ఫెలో. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకి నేను ఇవాళ వచ్చిందే పిల్లల కోసం, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏదో తెలిసింది తెలవలేదు. ఇప్పుడు ఇవాళ పెద్ద మారడం అంటే కష్టం. మీరు మారాలి, మీరు దేశం భవిష్యత్తును మార్చాలి. నరేంద్ర మోడీకి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ వన్ పర్సన్ హూ కేమ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం నిస్వార్థంగా అహంకారరహితంగా సమాజ సేవ చేస్తున్న గొప్ప నాయకుడు మనకు దొరికాడు. మళ్ళీ మనం అందరం కూడా ఆయన మళ్ళీ తీసుకురావాలి. పార్టీలకు అతీతంగా హిందువులు పనిచేయాలి. హిందువులకి రక్షణ లేదు ఇవాళ. రాబోయే రోజులు చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి మనకి. ఈ సోషల్ మీడియా మనం చూస్తున్నాం. ముస్లిమ్స్ 25%, 35% దాటిన తర్వాత వాళ్ళు మనం బతకలేము, భైసాలలాగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆర్గనైజ్ కావాలి. మనందరం కూడా ఒక త్రిశూలం, ఒక గద పట్టుకోవాలి ఇంట్లో, లేకపోతే మనల్ని మనం ఎవడు రక్షించలేడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే రోజులు అలా ఉంటాయి. కాబట్టి గాయత్రి మంత్రలేఖనం ఇస్తున్నాను, రాయండి. తర్వాత ఇక పెద్దల కోసం నేను చెప్పేది ఏంటంటే, ఈనాడు మనకు 4 విషయాలు చెప్పారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. ఈ రెండింటి గురించి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇవాళ నేను ఆలోచించాను, ఇవాళ ఎందుకు ఇంత సమాజం సరైన పరిస్థితుల్లో ఎందుకు నడవలేకపోతుంది అని ఆలోచిస్తే, మనవాడు చెప్పింది ధర్మం ఆధారంగా డబ్బు సంపాదించాలి, ధర్మం ఆధారంగా కోరికలు తీర్చుకోవాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. అర్థ అంటే డబ్బు, కామ అంటే కోరిక. ఈ రెండు కనుక ధర్మం ఆధారంగా తీసుకుంటే బాబు నువ్వు మోక్షానికి పాత్రత వస్తుంది. ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ మోక్షం. ఇవాళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నేను, ఇది ముందు అడగాల్సింది, వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్? మీరు ప్రశ్నించుకోండి. నేను చెప్పక ముందు నుంచి చాలా తక్కువ మంది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని నేను చాలా మందిని అడిగాను. చాలా మంది ఏం చెప్తారంటే హెల్త్ ఉండాలండి అంటారు. హెల్త్ ఈజ్ ఫర్ వాట్?
హెల్త్ ఇది వెహికల్, ఈ వెహికల్ మనకు కావాల్సిన చోట తీసుకెళ్తుంది ఒక వెహికల్. ఆ వెహికల్ రోజు శుభ్రంగా తుడిచి పెడతాం, మళ్ళీ రోజు శుభ్రంగా తుడిచి మళ్ళీ పెడతాం, కానీ దాన్ని ఉపయోగించాం. దానివల్ల ఏమిటి ఉపయోగం? బాడీ కూడా అంతే. దేనికి ఉపయోగపడుతుంది? ఇది అర్థకామాలు ఫాలో అయ్యి మోక్షానికి పాత్రం. ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దీన్ని సాధించడానికి మన వాళ్ళు 4 ఆశ్రమ ధర్మాలు పెట్టారు. గృహస్థు, బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. ఈ రెండింటిని గురించి నేను చెప్పట్లేదు, ఇవి అందరం చేస్తున్నాం. పిల్లలందరూ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు, పెళ్ళి అయిన వాళ్ళంతా గృహస్థాశ్రమంలో ఉన్నారు. కానీ ఇవాళ ఇంత అలజడి కారణం ఏమిటంటే ఆశ్రమ ధర్మాలు సరిగా పాటించకపోవడం, వానప్రస్థ సన్యాసాశ్రమాలు అసలు లేకపోవడం, చచ్చేదాకా డబ్బు సంపాదించడం, చచ్చేదాకా ఉద్యోగాలు చేయడం, ఆ తర్వాత చచ్చిపోవడం, ఇంకేం లేవు. కానీ మా గురుదేవులు, ఈ గాయత్రి పరివారం గురుదేవులు వానప్రస్థాన్ని రివైవ్ చేయమన్నారు, అంటే మళ్ళీ తీసుకురమ్మన్నారు. వనాలకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండాలి. పిల్లలకు ఓన్లీ గైడెన్స్ ఇవ్వాలి. మనవాళ్ళని తీసుకెళ్ళి స్కూల్ వదిలిపెట్టి తీసుకురావాల్సిన మన ధర్మం ఏం లేదు, మన డ్యూటీ కాదని వాళ్ళు చేసుకోవాలి. మేము వానప్రస్థ ఆశ్రమం తీసుకున్నప్పుడు 2006లో మా పిల్లలందరినీ పిలిచి, ఇప్పటిదాకా మేము మీకోసం కష్టపడ్డాం ఎక్కువ, ఇప్పటి నుంచి మీకు కేవలం గైడ్ చేస్తాం, మీ పిల్లల్ని మేము పెంచడానికి తీసుకోం, మేము సమాజానికి పనిచేస్తాం, మా కోసం పనిచేస్తాం. ఆత్మ కళ్యాణం కోసం మనం ఏం చేయాలి? రోజు జపము, ధ్యానము, స్వాధ్యాయము, యజ్ఞము, ఇవి మన కోసం చేయాలి. రోజు జపము, ధ్యానము, స్వాధ్యాయము, యజ్ఞం, ఇవి మనం ఆరోగ్యాన్ని ఉంచుకుంటూ ఇవి చేస్తే ఆత్మ కళ్యాణం అవుతుంది. అంటే మన మనసు పవిత్రం అవుతుంది. స్పిరిచువాలిటీ అంటే ఆత్మ కళ్యాణం జరగడమే. ఆధ్యాత్మికం అంటే నేను స్పిరిచువల్లీ అడ్వాన్సింగ్, అంటే నేను పవిత్రం అవుతున్నాను. కామక్రోధ లోభ మోహ మన సరే అవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. when it becomes zero we go and mix with God అని మనం చెప్తారు. అదే మోక్షం. అది చేయాలంటే 2 పనులు చేయాలి. మనం ఇప్పుడున్న పెద్దలందరికీ నేను చెబుతున్నది ఏమిటంటే, మన శాస్త్రాలు చెప్పినవి మనం ఫాలో అవ్వాలంటే దానివల్ల మనకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. ఒకటి ఆత్మ కళ్యాణం జరుగుతుంది ఈ విధంగా చేస్తే, 2 లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా అహంకారరహితంగా సమాజ సేవ చేయాలి. నిస్వార్థంగా అహంకారరహితంగా సమాజ సేవ చేయాలి. ఇవాళ మన ఓల్డ్ ఏజ్ హోమ్లో వారు మొట్టమొదట మూర్తి గారు పెట్టారు, దాన్ని వీళ్ళందరూ పెద్దవాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ అక్కడ ఉండేవాళ్ళు ఏదో మమ్మల్ని వదిలేశారు, మేము ఇప్పుడు ఉంటున్నాం అని కాకుండా, వాడు మాకు ఆపర్చునిటీ దొరికింది ఇక్కడ, మేము మా ఆత్మ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం మేము పాటుపడాలి, మేము వానప్రస్తులుగా మనం బతకాలి అనేటువంటి భావన వాళ్ళకి కలగాలి. ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ మనం అందిస్తే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పెద్దలందరూ కూడా పిల్లలకు కొంత టైం ఇవ్వండి, మిగిలిన టైం అంతా కూడా సమాజ కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇటు సమాజానికి మంచి జరుగుతుంది, ఇటు ఆత్మ కళ్యాణం జరుగుతుంది. ఇదే జీవనం ధ్యేయం అని చెప్పడం జరిగింది పెద్దలు. ఇక మనకు సమాజం ఎందుకు మారలేదు అంటే అని ఆలోచిస్తే 3 సంస్కారాలు చేయాలి. మనకు 16 సంస్కారాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన 10 సంస్కారాలు కానీ చేస్తే మన ఇళ్ళు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు. దానిలో ఆ 10లో కూడా నేను 3 ముఖ్యంగా చెప్తాను. ఒకటేంటంటే, తల్లి 3-5 నెలల మధ్యలో ఉన్నప్పుడు చేసే సంస్కారాన్ని ముసవన సంస్కారం అంటారు. తర్వాత 7వ నెల 9వ నెల చేసి సీమంతం అంటారు. అది 7వ నెల 9వ నెల చేస్తున్నాము, అది ఓకే. బట్ ముసవన సంస్కారంలో ఆ బిడ్డ స్టార్టప్పుడు ఆ తల్లికి చేసే సంస్కారం, తల్లి యొక్క ఆలోచనను బట్టే బిడ్డ సంస్కారం ఉంటుంది. బిడ్డ యొక్క ఆలోచన సంస్కారం తల్లి యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది. కాబట్టి తల్లి మంచి విషయాలు ఆలోచించాలి, మంచి సంగీతం వినాలి,
మంచి భోజనం చేయాలి, తను ఒక గొప్పవాడిని, గొప్ప బిడ్డ నాకు పుట్టాలి అని తల్లి అనుకుంటే ఆ పుట్టేటువంటి బిడ్డకు ఆ సంస్కారం వస్తుందండి. ఆ తర్వాత తిప్పతీగా మర్రి ఊడలు, రావిచి ఊళ్ళు ఇవి కర్వం చేసి ఆ వాసన చూపిస్తే ఆ బిడ్డకు ఏ జబ్బు లేకుండా ఉంటుంది. ఈ సంస్కారం కనుక అందరూ చేయించుకుంటే, ఈ సంస్కారం మా గాయత్రి పరివారం చేస్తారు, అందరూ చేసుకుంటే రాబోయే తరాలు మంచి బిడ్డలు పుడతారు. తర్వాత ఉపనయనం 9-12 సంవత్సరాల మధ్యలో చేయాలి. ఎప్పుడో మనవాళ్ళు చేస్తుంటారు, పెళ్లికి ముందు పడక మూకలను పెట్టి ఏదో చేస్తారా, అప్పటికి చేసిన తప్పులన్నీ అయిపోతాయి. 12 సంవత్సరాలకు కనుక ఇస్తే 12 సంవత్సరాలకి ఈజ్ ఓపెన్ టు ద స్కై, ఏదో ఒకటి అన్ని గ్రహిస్తుంటాడు. అక్కడ కనుక గాయత్రి మంత్రాన్ని ఇస్తే వాడు తప్పు చేయకుండా పోతాడు. గాయత్రి మంత్రం 3వ నేత్రంలాగా ఒక మనం ఉపనయనం అంటాం. నయనం అంటే కన్ను, ఉపనయనం అంటే ఇంకో కన్ను, జ్ఞాన నేత్రం. నేత్రాలు ఉన్నవాడు గోతులు పడకుండా పక్క నుంచి పోతాడు. గాయత్రి చేసేవాడు తప్పు చేయడు, తప్పులు ఎదిరించడం నయనిస్తాడు, లేకపోతే తప్పు అక్కడ తప్పుకుంటాడు, కానీ అక్కడ చూస్తూ ఉంటాడు. వాడు గాయత్రి మంత్రాన్ని మనం 12 సంవత్సరాల లోపల ఇవ్వాలి పిల్లలకి. అప్పుడు మంచి పిల్లలు ఎదుగుతారు. వానప్రస్థ ఆశ్రమం వల్ల ఇలాంటి పిల్లలందరికీ, గృహస్థులందరికీ గైడెన్స్ దొరుకుతుంది. ఇవాళ గైడెన్స్ లేదు, ఆ పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎంతో కష్టపడి చదివించి మరి విద్యాబుద్ధి చెప్పించి పెళ్లి చేసి ఆస్తులు అప్పగిస్తే ఆ తల్లిదండ్రుల ప్రేమ గౌరవంతో చూసేవాళ్ళు తక్కువైపోయారు. ఇవన్నీ కారణం ఏంటి? మనం సత్యదాకా వ్యాపారాలు చేయడం, సత్యదాకా ఉద్యోగాలు చేయడం, సమాజాన్ని పట్టించుకోకపోవడం, దీనివల్ల అవుతున్నాయని చెప్పి మనం ఈజీగా గమనించవచ్చు. పెద్దలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సమాజానికి టైం ఇవ్వండి. శాంతికి హరిద్వార్లో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. నేను యాక్చువల్గా రమణయ్య గారు చెప్తే మేము వస్తామంటే అన్నారు, కానీ టైం లేదు. అక్టోబర్లో నేను ఒక 5 days అక్కడ మీరు కనుక వస్తే, అక్కడ వెళ్ళేదాకా ఖర్చే, కానీ అక్కడ ఉండడానికి మనకు ఖర్చే ఉండదు. భోజనం, వసతి అన్నీ కూడా ఫ్రీనే. ఎంతమంది రావచ్చు, కానీ వాళ్ళని అడిగి ఇంతమంది 40 మందిని తీసుకెళ్తున్నాను రేపు 14వ తారీఖు. మీరందరూ కూడా రావచ్చు. రమణయ్య గారు, గుప్తా గారు, మన రామానందం గారికి చెప్తాను నేను. మీరందరూ కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చి వైశ్య సమాజం యొక్క ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ గ్రేట్ క్వాలిటీస్ మళ్ళీ మనకు రావాలి. మనం సమాజానికి ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ రుణోపరమం మనమే ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళు ఎంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఇవ్వటం లేదు, ఎందుకంటే వాళ్ళకి అది ఇది అవ్వటం లేదు. కాబట్టి వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు. అందరూ కూడా సమాజానికి మంచి చేయాల్సిందే. అందులో మనం ముందున్నాం కాబట్టి మనం ఆ గుణాలు తెచ్చుకొని ఆ గాయత్రి మంత్రాన్ని చేసినట్టయితే మళ్ళీ మన పిల్లలు, మనం అంతా గొప్పవాళ్ళం అవుతాం. ఈ విషయాలు మీకు నిర్వహిస్తూ నేను విరమిస్తున్నాను. తీసుకోండి. మన చీఫ్ గెస్ట్ గారిని మనం సన్మానించుకోవడం మన ధర్మము. కాబట్టి లేట్గా వచ్చినటువంటి కమిటీ మెంబర్లు ఎవరు ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లేట్గా ఉప్పల ఈశ్వర్ సాయి అండ్ దెన్ వెత్స కృష్ణ తేజ సందీప్, ఈ ముగ్గురు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. అంశునాథ్, ఈశ్వర్ సాయి సార్ ఇక్కడ సార్, and then Krishna Kumar Sandeep. మెడల్ బాబు Ishwar Sai. సార్ Amshunath, please. పట్టుకోండి సార్, Amshunath. సర్టిఫికేట్ పట్టుకోండి. ఓకే, ఉప్పల ఈశ్వర్ సాయి టీఎస్ ఎంసెట్లో 321 ర్యాంక్ వచ్చిందండి బాబుకి. He has come. He has passed the AP MSET ఓకే అండి. 656 ర్యాంకు, టీఎస్ ఎంసెట్ 800 ర్యాంకులు పాస్ అయ్యారు బాబు. బిసెట్ లో కూడా ఆయన పాస్ అయ్యాడు. ఓకే అండి సార్, పట్టుకోండి. ఓకే అండి, రెడీ.
ఎవరండి ఈ అమ్మాయి చాలా వినండి, అందరూ తప్పకుండా కొట్టాలి. యువతలు 8వ ర్యాంక్ వచ్చిందండి. తర్వాత టీఎస్ ఎంసెట్ లో 21వ ర్యాంకు. నెక్స్ట్ క్యాండిడేట్ బి రెడీ. శ్రీవాణి. ఇటువైపోయింది సార్, ఇటువైపోయింది. పేరు అటుపోతుంది, థ్యాంక్ యూ. పేరు అటుపోయింది, ఇటువైపోయింది. ఓకే, ఇక్కడ దగ్గర ఉంది సార్. ఏంటి పూరా బాబు ఇంకా కమిటీ మెంబర్లు ఎవరైనా వచ్చి ఎక్కడెక్కడ కూర్చున్నారో నాకు కనపడడం లేదు వాళ్ళు సరిగ్గా. వాళ్ళు వచ్చింటే పైకి చేసి కావచ్చు. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వర గారు ప్లీజ్ గో టు సెంటర్. సార్ ఒక నిమిషం ఆగండి, కంప్లీట్. ఓకే అండి, రైట్. ఈ అమ్మాయికి 541వ ర్యాంక్ వచ్చిందండి. ఎంసెట్ ర్యాంక్. మేడం ఇట్లా ఒకసారి సార్ నిల్చుకోండి. ఓకే అండి. ఎల్లంచెల్ల శ్వేత గారు. అలాగే మా ఓకే అండి, క్లియర్ సార్. ఇలా చూడండి సార్. 103 సార్ ఇక్కడ I'm calling upon the next batch people. మెడల్ ఏంటి సార్, మెడల్ Naga Kabir. పట్టుకోండి. ఎంసెట్ ర్యాంక్ 177వ ర్యాంక్ వచ్చిందండి. సార్ ఇక్కడ సింగిపేట ర్యాంక్ 190. ఈ సెట్ 190 ప్లీజ్. ఓకే సార్, రెడీ. చేసే సాధనే ఒంటరితనం. మీ మీదే మీరు ఆధారపడడం వల్ల మీలోని ఉత్తమమైన శక్తులు ప్రకాశవంతం అవుతాయి. ఇది మనకి ఇవాళ మెసేజ్. సో ప్రతిరోజు ఒక మెసేజ్ వస్తుంది. 31వ తేదీ అయిన తర్వాత మళ్ళీ 1వ తారీఖు, ఎందుకంటే తిన్న కూర మనకు గుర్తుండదు. మళ్ళీ చదువుతూ ఉండాలి. ఎప్పుడు మన జీవితం అంతా ఒక గొప్ప వరప్రసాదం లాంటిది. తర్వాత ఇంకొకటి యుగ నిర్మాణ సంసంకల్పం అని మొదల్లో ఉంది. పూజ అయిన తర్వాత 2 నిమిషాలు పడుతుంది, అది కూడా చదవండి. నమస్తే. స్పెషల్ రికగ్నిషన్ ఫర్ గెటింగ్ హియర్ అమ్మాయికి స్పెషల్ రికగ్నైజేషన్ సార్ రెడీ. తర్వాత అద్దెపల్లిలోకి ప్లీజ్ అలా వెళ్ళిపోండి. నాకు ఎంసెట్ 306. ఎంసెట్ ఆంధ్ర 68 ర్యాంక్ వచ్చిందండి బాబుకి. రవితేజ, అభిరామ్. ఓకే అండి. ఎక్కడ రావాల్సిందిగా కొడుతున్నాం అండి. ఓకే అండి. ఈజ్ ఎంసెట్ ర్యాంక్ 215 ఇంజనీరింగ్. జేఈ మెయిన్స్ లో 613 ర్యాంక్ వచ్చిందండి. ఓకే అండి. నెక్స్ట్ ప్లీజ్ అభిరామ్ ప్లీజ్. చూడండి 59. ఓకే రండి సార్. 112. చూడండి ఇక్కడ చూడండి. నెక్స్ట్
ఓకే రెడీ సార్. ప్లీజ్. ఓకే ఓకే ఇక్కడ ఆకాష్. ఓకే అండి ఇక్కడ 91 పార్టీ రైట్. రైట్. ఏ శ్రీకర్. ఓకే అండి సార్. రైట్ ప్లీజ్. ఏ శ్రీకర్ ఏఈ మైన్స్ లో 231 ర్యాంక్ వచ్చిందండి. ఓకే ఓకే రెడీ సార్. హర్షిత నెక్స్ట్. ఓకే ఒకసారి తప్ప గట్టిగా కొట్టాలి. నెక్స్ట్ వెంకట ఆదిత్య. ఓకే అండి సార్ 20 సైడ్ ఇక్కడ ఇక్కడ చూడండి సార్. నా వైపు చూడండి. ఓకే అండి రైట్. వై వినయ్ గారు. వై వినయ్ గారికి ర్యాంక్ 9. జోనల్ వస్తుంది. ఏంటి సర్టిఫికేట్ పట్టుకోండి. బా ఓకే అండి ర్యాంక్ వచ్చిందండి బాబు. మేడం దగ్గర ఓకే ఇక్కడ వాడు కనిపించట్లా. జేఈలో 276 ర్యాంక్ వచ్చిందండి. ఓకే 139 బ్రాంచ్ ర్యాంక్ 15. ఓకే సార్ రెడీ. ఏంటి సార్ ఏంటి సర్టిఫికేట్ పట్టుకోండి. ఎం కీర్తి ప్రణీత 26 ర్యాంక్ వచ్చిందండి. ఏపీఎన్ సెట్ 66 ర్యాంక్. నెక్స్ట్ స్వాయి జనిత వదిలిక. పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ సార్ on this side. ఓకే అండి రాజా లక్ష్మి. ఓకే అండి ఓకే ఇక్కడ 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 సాయి అండి. ఎంఐ ఏటీఎం సెట్లో 81 ర్యాంకు. టీఎస్ఎం సెట్లో 945 ర్యాంక్ వచ్చిందండి. ఇలా రండి సార్. ఇలా రండి ఇలా రండి. ఏమో ఓకే అండి 36, 77 కారు ఒకటి అర్థంగా ఉందండి. ఓకే రెడీ. షో కిందికనమ్మా కొంచెం కిందికన. ఓకే అండి కళ్ళు కొట్టదమ్మా. ఓకే సార్ రెడీ. ఓకే అండి సార్ సార్ రైట్. సార్ పట్టుకోండి సార్ సర్టిఫికేట్ పట్టుకోండి.
ఇక్కడెక్కడ ఇక్కడ చేసుకున్నాను. ఓకే అండి. సార్ ఇక్కడ ఓకే అండి. సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ ఎం జీవన వెంకట నాగ సత్య పవన్ ఈ అబ్బాయికి 130 ర్యాంక్ వచ్చిందండి ఏపీఎం సెట్. ఓకే ఇక్కడ 397 వచ్చిందండి ఈ అబ్బాయికి. ఇక్కడ తర్వాత జేఈ మెయిన్స్ లో 1008వ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ ఓకే అండి సార్. ఓకే ఇక్కడ సార్ మేము చెప్పండి. టిఎస్ ఎంసెట్ 22, ఎంసెట్ ఏపీ ఎంసెట్ 92. ఓకే రెడీ రెడీ మెయిన్స్ 29. సార్ 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 లుక్ హియర్. రెడీ ఓకే రెడీ సార్. ఓకే అండి రెడీ సార్. This boy passed ESET with common rank 9 and state first. TSM set లో 83వ ర్యాంక్ వచ్చింది. Most brilliant student. సార్ ఈ అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఈ అబ్బాయి కూడా ఫోటో సార్ ఉన్న కాడికి రండి. ఓకే రెడీ సార్. ఓకే రెడీ సార్. మ్యామ్ ఇక్కడ రెడీ రెడీ సార్. ఇక్కడ లుక్ హియర్. Next please. BRK Praveen Kumar. ఓకే ఇక్కడ సార్ ఇక్కడ చూడండి. Vishnu Sayan. ఓకే అండి. Next please. ఓకే సార్ రెడీ. ఓకే అండి. సార్ కొద్దిగా జరండి. ఓకే ఓకే అండి. ఇక్కడ గణేష్ 187వ ర్యాంక్ వచ్చిందండి. TSM సెట్ అఖిల్ రాంపల్లి. ఓకే అండి. ఓకే 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 అండి. నెక్స్ట్ దగ్గరండి. చిన్ని సుధాంష్. ఓకే రెడీ సార్. సాయి హర్ష. ఓకే రెడీ సార్. సాయి సంజయ్. తయారు ఇక్కడ.
సార్ పట్టుకోండి. ఓకే ఓకే అమ్మా. ఇక్కడ కోలి వర్షిని ఏఎం సంతోష్. ఓకే అండి. దగ్గరికి చాలా కేర్. రైట్ సార్. ఓకే రెడీ. జేఈ మెయిన్స్. ఓకే అండి. మేడం ఇక్కడ ఆయన ఫేస్ నెంబర్ సోమశెట్టి నాగమోహన్. బాగా నువ్వేనమ్మా. సార్ ఓకే అండి. ఈ అమూల్య సార్ ఇక్కడ ఓకే అండి. ఎంసెట్ అగ్రికల్చర్ పాస్ అయ్యిందండి. 180 ఎవరో పేరు బాలాజీ గారు. ఓకే సార్ రెడీ అండి. ఓకే అండి. ఇక్కడ ఓకే సార్. ఏపీ ఈ సెట్లో 181 ర్యాంక్ వచ్చిందండి. 181. మరి ఇక్కడ తల్లి సార్ ఓకే. ఓకే రెడీ సార్. ఇక్కడ బేబీ ఇక్కడమ్మా రెడీ. సుందర్ కుమార్ 63వ ర్యాంక్ అండి. బ్రాంచ్ ర్యాంక్ అండి. ఎంసెట్ ఇక్కడ 344 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. ఎంసెట్ ఇంజనీరింగ్ 513వ ర్యాంకు. తర్వాత ఏపీ ఎంసెట్ 597వ ర్యాంక్. టిఎస్ ఎంసెట్ 129 ఇంజనీరింగ్ ర్యాంక్. ఓకే అండి. ఇక్కడ బేబీ ఇక్కడమ్మా సార్. ఇక్కడ నెక్స్ట్ కోట ఓకే రెడీ సార్. వర్షిణి పందిరి. వర్షిణి ప్లీజ్. పాప ఓకే అమ్మా రెడీ. కేవీఎస్ గుప్తా గారు ఆయన టిఎస్ ఎంసెట్లో 246, ఏపీ ఎంసెట్లో 324, జేఈలో 822 ర్యాంక్ వచ్చిందండి బాబు. ఓకే ఇక్కడమ్మా. ఓకే బేబీ ఇక్కడమ్మా. ఇప్పుడు సత్తానం తీసుకుంటున్న వారు మిడితోటి రాఘవి. సార్ ఇట్లాంటి మీరు డాక్టర్ రామకృష్ణ. ఓకే ఇక్కడ సార్ రెడీ. ఓకే అండి సార్ మీరు చూడండి. ఇలా పట్టు.
వి రమణయ్య, నేను ఆవోపా బ్యాంక్ బెంచ్ చాప్టర్కు ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈరోజు మా యొక్క ఎంసెట్ ర్యాంకర్స్ ప్రోగ్రాము ఎంసెట్లో, ఈసెట్లో, జేఈఈ మెయిన్స్లో వచ్చిన వారందరికీ 1000 లోపల ర్యాంకులు వచ్చిన వారందరికీ మేము పత్రికాముఖంగా ప్రకటన చేశాము. ఆ ప్రకటనలు వినియోగించుకొని దాదాపుగా ఈరోజు 130 మంది ర్యాంకర్స్ ఈ యొక్క సభకు విచ్చేసేసి మా బ్యాంక్ బెంచ్ చాప్టర్ ద్వారా, మా వెల్వేసర్స్ ద్వారా, మా స్పాన్సర్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా హానర్ చేయడం జరిగింది. వైస్ హాస్టల్ కాచిగూడలో మేము ఎందుకు గర్వపడుతున్నామంటే మా కమ్యూనిటీ పీపుల్ 1000 ర్యాంకులు వచ్చిన వాళ్ళు దాదాపుగా ఈరోజు 130 మంది మా చేత హానర్ చేయించుకున్నారు. అలాగే రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాదాపుగా 200 మంది ఉన్నారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే 20% ఆఫ్ ది కమ్యూనిటీ పీపుల్ హై ర్యాంకర్స్లో వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ ప్రోగ్రామ్ మేము మా బ్యాంక్ బెంచ్ చాప్టర్ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాము. ఈ యొక్క ప్రోగ్రామ్ మాకు ఇది ఒక 18వ ప్రోగ్రామ్. మా బ్యాంక్ బెంచ్ చాప్టర్ తర్వాత చేయడం అనేది మాకు ఒక 18వ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ సహకరించినటువంటి మా మిత్రుడు రామానందం గారు మాకు గురుతుల్యులు. వారు ఈ కన్వీనర్గా ఉండి ఎంతో శ్రమ కోర్చి కూడా ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ఫుల్గా నిర్వహించారు. అలాగా మా మిత్రులు బాలాజీ గారు, మా ట్రెజరర్ గారు కేవీఎస్ గుప్తా గారు, మా కో కన్వీనర్ జగ్గయ్య గారు, మిత్రులు ఆలపాటి గారు, అలాగే బద్రీనాథ్ గారు, మా సహచర కమిటీ మిత్రులందరూ మాకు సహకరించారు. వారందరికీ కూడా మాకు ధన్యవాదాలు. అలాగే స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి మిత్రులకు, శ్రేయభిలాసులకు, ఫ్రెండ్స్కు, అలాగే పసురా గ్రూప్ వారికి, మానేపల్లి జ్యువెలర్స్ వారికి, అలాగే ఆర్ఎస్ బ్రదర్స్ వారికి, పైడా ఎస్ఆర్ ఫౌండేషన్ కాకినాడ వారికి మరీ ధన్యవాదాలుగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి, జై వాసవి. వాళ్ళ ఎవోపా బ్యాంక్ బెంచ్ చాప్టర్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటూ ఉంటారు. ఎంటైర్ స్టేట్లో ఒకే ఒక ఆర్గనైజేషన్ బ్యాంక్ బెంచ్ చాప్టరు ఎంసెట్ ర్యాంకర్స్ రికగ్నిషన్ చేస్తున్నది ఈ రోజు వరకు. ఇప్పటివరకు మాకు 2000-3000 వరకు ఎంసెట్ ర్యాంకర్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ గోల్డ్ మెడల్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం ఎక్కువ రికార్డులు 130 మంది వచ్చారు. వారికి మా గ్రీటింగ్స్ తెలుపుతున్నాం. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టగలమని, వారికి పూర్తి సహకారం మేము అందించగలమని, ఎవరైనా ఆర్థిక సహాయం కావాల్సిన వాళ్ళకి ఆర్థిక సహాయానికి ముందుకు వస్తామని, వాళ్ళ చదువుకి అండదండలుగా ఉంటామని మేము ప్రకటిస్తున్నాం. 1999లో ఈ కార్యక్రమం మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే స్టూడెంట్స్ 1000 లోపల ర్యాంకులు వచ్చేవాళ్ళు. ఈరోజు 2022లో 1000 ర్యాంకుల లోపల 200 మంది స్టూడెంట్స్ వైశ్యాస్ మెరిట్ స్టూడెంట్స్గా బిలో 1000 ర్యాంక్స్ వచ్చాయి. ఆర్యవైశ్య ఈజ్ అవర్ నేమ్, ఛాలెంజింగ్ ఈజ్ అవర్ గేమ్, వీ బార్న్ విత్ ఫేమ్, వీ నెవర్ బ్లేమ్, క్యారెక్టర్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ఈజ్ అవర్ బ్రీత్, సర్వీస్ నేచర్ ఈజ్ అవర్ మోటో, బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్యవైశ్య. థ్యాంక్ యూ. చెప్పండి. జై వాసవి. ఈరోజు బ్యాంక్ బెంచ్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా మిత్రుడైనటువంటి చేస్తూ ఉన్నారు. ఇది ఎంతో గర్వించదగినటువంటి విషయము. ఎందువల్లంటే ఇంటర్మీడియట్ అనేది బేసిక్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ క్యారియర్ను స్టార్ట్ చేసేది అక్కడి నుంచి చేస్తారు. వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేక ఐఏఎస్కి వెళ్ళాలా, ఐపీఎస్కి వెళ్ళాలా, సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలా, ఇంకో దానికి వెళ్ళాలనేది ఇంటర్మీడియట్ తర్వాతనే చేస్తారు. దీంట్లో 1000 లోపు 200 మందికి కనుక ఆర్యవైశ్య యువకులు కనుక ర్యాంక్స్ వచ్చాయి అంటే ఎంతో గర్వించదగినటువంటి విషయము. చాలామంది ఇంకా వచ్చి ఉండొచ్చు. మనము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఈ ప్రోగ్రాం చేసి అందరినీ యూత్ను ఎంకరేజ్ చేసి ఆర్యవైశ్యాస్ యొక్క యూనిటీని ఒక తాటిపై తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో నలుగురిని తీసుకొని ఎంతో శ్రమండి. ఎందుకంటే ఇంటి పక్కన ఉండేవాళ్ళు, ఒక స్కూల్లో ఉండేవాళ్ళు, ఒక కాలేజీలో ఉండేవాళ్ళు, వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం అనేదే చాలా చిన్నది. అలాంటిది ఈరోజు ఇంతమంది దగ్గరికి శ్రమ ఓర్చి ఆల్రెడీ వీళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ఏదో ఎంజాయ్ చేయకుండా కమ్యూనిటీకి ఒక సర్వీస్ చేయాలన్న దృక్పథంతో ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. చూడండి, వీళ్ళందరినీ కూడాను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మల్లికార్జున్ గారు కానీ, ఎల్వి కుమార్ గారు కానీ, మా బాబాయ్ గారు ఊరా బాబురావు గారు, ఆలపాటి గారు, ఇంకా ఎంతోమంది మిత్రులు ఉన్నారు ఇక్కడ, గుప్తా గారు, భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడాను వీళ్ళందరి సహాయ సహకారాలతో ఎప్పుడు కూడాను మీ వెనకాల ఉండి అందరం కలిసి ముందు జాడలో నడిచేసి ఆర్యవైశ్య కమ్యూనిటీ మనము ఉన్నాము అన్న ఒక ధైర్యాన్ని కల్పించాలి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
నా పేరు డాక్టర్ పసుమర్తి మల్లికార్జునరావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ జనరల్ సెక్రటరీ. అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ అంటేనే ఒక ఒరవడి ఏంటంటే కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్. రిటైర్ అయిన వాళ్ళు అంటే రిటైర్ వాళ్ళు లేరు, చాలా యాక్టివ్గా చేస్తుంటారు. దాంట్లో ముఖ్యంగా రమణయ్య గారు ఎంత యాక్టివ్గా చేస్తారంటే మేము క్లోజ్గా వర్క్ చేస్తున్నట్టు డిఫరెంట్ కమిటీస్లో ఈ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎంసెట్ అనేది టర్నింగ్ పాయింట్ లైఫ్లో. వాళ్ళు ఆ టర్నింగ్ పాయింట్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలనే దానికి ఇది ఇన్స్పిరేషను. దీన్ని చూసుకొని మిగతా వాళ్ళందరూ మోటివేట్ అయిపోయి 1000 మెంబర్స్లో 200 మెంబర్స్ అవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్న అట్లనే ఎడ్యుకేషన్లో కూడా ఉన్నందుకు చాలా సంతోషపడుతూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పాన్సర్స్కి, వచ్చినటువంటి అతిథులకి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ఫెలిసిటేషన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, దీవెనలు అందించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. తన కోసం తను బతకటం అనేది మనిషి అయితే, పరుల కోసం తను బతకటం అనేటువంటిది మానవత్వం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే చిన్న చీమ మొదలు సాక్షాత్తు బ్రహ్మ వరకు 84 లక్షల జీవరాశులుండేటువంటి చరాచర సృష్టిలో మనిషి జన్మ సర్వోత్తమమైనది. ఆ మనిషికి ఉండేటువంటి కొన్ని విలక్షణ సలక్షణ సులక్షణాలలో ఒకటి సేవ, ఇతరుల కోసం చేయటం. ఆర్యవైశ్య జాతికి ఈ సేవాగుణం అనేది వెన్నతో పుట్టింది, ప్రకృతి ప్రసాదించింది, పరమాత్మ ప్రేరేపించేది, జన్మతో వచ్చేటువంటిది. చెట్టు తన పళ్ళు తిందు, నది తన నీళ్లు తాగదు, చల్లగాలి తనకి తాను సేద తీరదు, పరుల కోసం ఇవి తోడ్పడతాయి. అలాగే ఆర్యవైశ్య జాతి జాతికి ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి లక్షణం ఇతరులకి సహాయపడటం. అలా విద్యారంగంలో ఉంటూ విద్యని సరిగ్గా అభ్యసించలేకపోయినటువంటి వాళ్ళకి అనేక మందికి తోడ్పడడంతో పాటు ఆ విద్యలో రాణించినటువంటి వాళ్ళని గుర్తించి అటువంటి వాళ్ళకి ఒక ప్రోత్సాహకరంగా వాళ్ళ మనోబలం ఇంకా పెరిగేలాగా, జీవితంలో ఎంతో ఎత్తుకెదిగేలాగా, వాళ్ళకి ప్రేరణ లభించేలాగా ఇలా పథకాల బహూకరణ చేయటం, వాళ్ళని గుర్తించి ర్యాంక్ హోల్డర్స్కి ఇలా సన్మానం చేయటం అనేటువంటి చేసినటువంటి అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ సంస్థ చేస్తున్నటువంటి ఈ కృషి ఆర్యవైశ్యులు ఎన్నో రంగాలలో ఎంతో ఎత్తుకెదగడానికి రాబోయే రోజుల్లో కాబోయే గొప్పతనాలకి ఇదొక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఒక ప్రత్యేకమైనటువంటి తార్కాణం. ఇలాగే ఆర్యవైశ్య జాతి సమున్నతి కోసం ఈ సంస్థ తోడ్పడేటువంటి శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఎన్నెన్నో మంచి పనులు చేస్తారనేటువంటి విషయం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. నా పేరు జగ్గయ్య, ఈ బ్యాంక్మెన్ చాప్టర్ సెక్రటరీ. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మన బ్యాంక్మెన్ చాప్టర్ ఉద్దేశం కూడా చాలా సేవా తత్పరత. అంటే సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన దాన్ని అంతే సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని, సంపాదనతో పాటు కాస్త సేవా తత్పరత ఉంటే బాగుంటుంది అనేది ఇది. మామూలుగా సైన్స్ ప్రకారం రక్త గ్రూపులు ఎన్నో ఉన్నాయి, ఏబిసిడి గ్రూపులని. ప్రత్యేకించి వైశ్య కమ్యూనిటీలో ఒక సేవ అనే ఒక బ్లడ్ గ్రూప్ ఉంది అని నేను భావిస్తున్నా. ఈరోజు వాళ్ళంతా వైశ్య కిరణాలు, రేపటి కాంతి పుంజాలు కావాలని ఈరోజు మేము వాళ్ళను అభినందించే అవకాశాన్ని కల్పించారు. కానీ భవిష్యత్తులో వాళ్ళను సన్మానించే అవకాశాన్ని కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాము. సో ప్రతి వాళ్ళు కూడా సమాజంలో అందరూ బాగుంటే మనం బాగుంటాం, ఎందుకంటే సమాజంలో కూడా మనము ఒక భాగమే. సో నేను అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ, అందరూ బాగుండాలని ఆశిస్తూ, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒక శుభదినం. బ్యాంక్మెన్ చాప్టర్స్ వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే విద్యార్థులను ప్రోత్సహించడం అంటే చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే విద్య అనేది చాలా గొప్పది. విద్య ఉంటే ఎక్కడైనా రాణించగలుగుతాడు. మరే డబ్బులుంటే తింటే అయిపోతవి, దాచుకుంటే దొంగలెత్తుకుపోతారు. కానీ విద్య నేర్చుకుంటే మాత్రం ఎప్పటికి కూడా తన జీవితానికి ఒక భరోసా అండి. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పని శాస్త్రం ఉంది మనకి. అలాంటిది ఈరోజు వైశ్యులు ఇంతమంది, ఒక 1000లో 200 మంది, దాదాపు 20% ఏదైతే నీట్లో కానివ్వండి, ఎంసెట్లో కానివ్వండి, వివిధ స్థాయిలో ర్యాంకులు పొందడం అంటే చాలా సంతోషం. మరి వారందరినీ ఈ బ్యాంక్మెన్ చాప్టర్ అసోసియేషన్లో సత్కరించడం చాలా అభినందనీయమైన విషయం. వారికి ఇంకా ప్రోత్సాహం, వారి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో
అనేక రకాలుగా వాళ్ళు చక్కటి చదువుకొని సమాజానికి సేవ చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ సేవ అనే దాంట్లో ఉన్న తృప్తి ఎందులో లేదండి. పెద్దలు చెప్పారు, ఇప్పుడు మా ఆలపాటి గారు అయితేనేమి, మా కృష్ణారావు గారు అయితేనేమి, మల్లికార్జునరావు గారు, మా బాబురావు గారు, నిజంగా అందరు పెద్దలు చాలామంది ఇక్కడ సేవా తత్పరులు. సమాజానికి ఏ రకంగా మనం ఉపయోగపడతాం, సమాజానికి ఏం చేయాలి ఒక భావనతో ముందుకు పోతున్న మా సుదర్శన్ గారు, రమేష్ గారు, నిజంగా చక్కగా ఈ బ్యాంక్మెన్ చాప్టర్స్ మాత్రం ఇంతమందిని కలిపి ఇక్కడ ఇంతమందికి ఈ రకంగా వారిని ప్రోత్సహించడం, వెన్నుదట్టి ప్రోత్సహించడం అనే కార్యక్రమం తీసుకోవడం చాలా బాగుంది. ఇప్పుడు అవార్డు పొందిన అందరూ విద్యార్థులందరూ కూడా చక్కగా భవిష్యత్తులో ఉన్నతమైన పదవుల్లో రాణించాలని చెప్పని ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం వలన విద్యార్థులు బాగా భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఆ ఎంకరేజ్మెంట్తో ఇంకా బాగా చదువుకొని వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళు పైకి వస్తే వాళ్ళు మనలాంటి వాళ్ళని ఇంకొక 100 మందిని పైకి తీసుకొస్తారు. ఈ కార్యక్రమం వలన ఎంతోమందికి మేలు జరుగుతుంది. 200 మంది 150 మంది విద్యార్థుల్ని సత్కారం చేస్తున్నారు. అలానే డోనర్స్ కూడా ముందుకొచ్చారు. ఈ వయస్సులు ఈ కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ని నేను కోరుకుంటున్నాను. నమస్తే. ఇది అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ దగ్గర నుంచి తరఫున ఒక ఎంసెట్, ఈసెట్ అటువంటి అతి కఠినమైనటువంటి కాంపిటేటివ్ టెస్టులో ఉత్తీర్ణులై మంచి ర్యాంకు సాధించినటువంటి టాప్ 1000లో ర్యాంకు సాధించిన విద్యార్థుల్ని సత్కరించుకుందామని ఒక కార్యక్రమం చేపట్టాము. ఇది అవోపా బ్యాంక్మెన్ చాప్టర్కి ఇది మొదటిసారి కాదు. గత 20 సంవత్సరాల నుంచి, అంటే కరోనా టైం మినహాయించి గత 18 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రాం చేపడుతున్నాము. మా దగ్గర ఈ సత్కారం పొందే విద్యార్థుల్లో ఉత్సాహం చూస్తుంటే వాళ్ళని మరింత ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఉత్సాహం మాకు కూడా కలుగుతోంది. అలాగే మా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని మాకు చేయూతను అందించినటువంటి దాతలకు కూడా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ తరఫున ఈ సెక్రటరీ, నా పేరు కృష్ణబాలాజీ, నా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ తరఫున అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నారు. మాకు సహకారం అందించిన వాళ్ళలో చాలామంది స్టేజ్ మీద ఉన్నారు. బాదం కృష్ణారావు గారు, అలాగే ఎల్వి కుమార్ గారు, సుదర్శన్ గారు, పశుమతి మల్లికార్జున గారు, ఊర బాబురావు, వీళ్ళందరూ ఇంకా బీసీహెచ్ సుబ్బారావు గారు, అశ్విని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ గారు, వీళ్ళందరూ మాకు ఎంతో సహకరించి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇలాగే వారి సహకారాలతో ఇంకా మరింత మంది దాతల సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడతామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాడు. పిల్లలకు ఈ బహుమతులు ఇవ్వడము, చదువుకోవడానికి ఎంకరేజ్మెంట్, మార్కులు బాగా తెచ్చుకోవడానికి ఎంకరేజ్మెంట్. అందులో 1000 మందిలో 200 మంది మనోళ్ళు తెచ్చుకున్నారంటే మంచి రిజల్ట్ వచ్చేట్లు. ఇంకా బాగా అవోపాలు ఇంకా బాగా చేసి ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుచున్నాను.